Yes. Good morning to all. Please open your notebook. Under kuda Java notebook open cheyandi. So take the today's our heading. Today's our topic is static variable or the class variable. Last class lo మనం ఏం మాట్లాడుకున్నాము? లాస్ట్ క్లాస్లో డేటా టైప్స్ అనే టాపిక్ మాట్లాడుకున్నాం. అండ్ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో టుడే we need to see the static variable or class variable. ఓకేనా, హెడ్డింగ్ తీసుకున్నారా? రైట్. ఈ స్టాటిక్ వేరియబుల్లో మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1 by 1 2 అడ్వాంటేజెస్ కూడా చెప్తాను చూడండి. కమింగ్ టు ద ఫస్ట్ అడ్వాంటేజ్, నోట్స్ ఏం రాద్దామా, నేను మీకు నోట్స్ ఇస్తాను, ఒక 5 minutes తర్వాత నోట్స్ చెప్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఆల్రెడీ యు ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్ హలో ప్రోగ్రామ్. మా ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈ హలో ప్రోగ్రామ్ నేర్చుకున్నాం కదమ్మా. ఇందులో మనం ఒక క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి, మల్టిపుల్ వేరియబుల్స్ ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఈ వేరియబుల్స్ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారమ్మా? డైరెక్ట్గా మీరు ఏ అని బి అని కాల్ చేస్తే కాల్ అవ్వదు. కంపల్సరీ మీరు ఏం క్రియేట్ చేయాలి? యూ మస్ట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ టు ద క్లాస్. అంతే కదమ్మా. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ లోపల మీరు మీ క్లాస్కి ఏం క్రియేట్ చేయాలని నేర్చుకున్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. విత్ యూజింగ్ ఆ ఆబ్జెక్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ ద వేరియబుల్స్. పైన ఉన్నటువంటి ఏని కానీ ఆ టాప్లో ఉండే బీని కానీ డైరెక్ట్గా మీరు కాల్ చేస్తే అది వర్క్ అవ్వదు. మీరు కంపల్సరీ x.a అని x.b అని కాల్ చేయాలి అనేది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాము. బట్ ఈరోజు క్లాస్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, బిఫోర్ యువర్ వేరియబుల్, మీ వేరియబుల్కి ముందర జస్ట్ ఇఫ్ యూ రైట్ ఎ స్టాటిక్, మీరు స్టాటిక్ అనే ఒక కీవర్డ్ని యాడ్ చేశారనుకోండి. బిఫోర్ యువర్ వేరియబుల్ ఇఫ్ యూ యాడ్ ద కీవర్డ్ స్టాటిక్, మీరు జస్ట్ ఇక్కడ చూడండి, స్టాటిక్ అనే ఒక కీవర్డ్ని యాడ్ చేస్తే ఏం జరుగుతుంది? దెన్ స్టాటిక్ అనే కీవర్డ్ని యాడ్ చేస్తే directly we can call the variable without using any object. మీరు మీ వేరియబుల్ని డైరెక్ట్గా మీ మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చమ్మా, వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. చూపిస్తాను చూడండి. స్టాటిక్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా ఎక్కడి నుంచి కాల్ చేయగలుగుతారు? మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ క్రియేషన్. అసలు మీకు ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరు ఏని కాల్ చేయొచ్చము. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా బిని కాల్ చేయొచ్చు. అర్థమైందమ్మా? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటో స్టాటిక్ వేరియబుల్ వల్ల మీకు. సో స్టాటిక్ వేరియబుల్ తర్వాత అడ్వాంటేజ్, ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ వీ కెన్ కాల్ ద స్టాటిక్ వేరియబుల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. మనం ప్రీవియస్ క్లాస్లో అయితే ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి x.a x.b అని కాల్ చేసాము. ఈరోజు చూడండి, మీరు ఇక్కడ x.a x.b అని కాల్ చేయట్లేదమ్మా. డైరెక్ట్గా మీరు ఎలా కాల్ చేస్తున్నారు? ఏ అని కాల్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ బి అని కాల్ చేస్తున్నారు. మీ వేరియబుల్స్ని డైరెక్ట్గా కాల్ చేయగలుగుతున్నారు. రీజన్ ఏంటమ్మా? పైన మనం ఈ ఏ అనే వేరియబుల్కి బి అనే వేరియబుల్కి ముందర మీరు ఏమైనా కీవర్డ్ తీసుకున్నారు? స్టాటిక్. చాలామంది ఇక్కడ చిన్న తప్పు చేస్తూ ఉంటారమ్మా. ఏంటంటే స్టాటిక్ రాసేటప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్ రాస్తూ ఉంటారు, అలా రాయకూడదు. స్టాటిక్ వేరియబుల్లో ఈ ఎస్ అనేది మీకు లోవర్ కేస్లోనే ఉంటుంది, స్టాటిక్ అనేది లోవర్ కేస్లోనే ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ టేక్ ద ఫస్ట్ పాయింట్. మీ నోట్బుక్లో ఫస్ట్ పాయింట్ తీసుకోండి. వీ కెన్ యూస్ ద స్టాటిక్ వేరియబుల్స్ directly from the main method without using any object. ఆ ఆబ్జెక్ట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరు మీ స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు మీ మెయిన్ మెథడ్ నుంచి. అది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ యాస్టేజ్గా నేను మీకు పంపిస్తాను. ఆల్రెడీ మీ దగ్గర హలో ప్రోగ్రామ్ ఉంటుంది, కాకపోతే ఈరోజు హలో ప్రోగ్రామ్కి కొత్తగా మనం ఏం యాడ్ చేస్తాము? స్టాటిక్ అనే కీవర్డ్ యాడ్ చేస్తాం. నేను దీన్ని చాట్ బాక్స్లో వేస్తున్నాను, యూ కెన్ సేవ్ ఇట్. మీ మెయిల్ ఐడికి కూడా పంపిస్తున్నాను. ఆ తర్వాత మీకు సెకండ్ అడ్వాంటేజ్ కూడా చెప్తాను. రైట్, సెకండ్ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. జస్ట్ లిసన్. వీ కెన్ యూస్ ది స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్. స్టాటిక్ వేరియబుల్స్ని మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి కాకుండా వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది చూడమ్మా. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్? ద క్లాస్ నేమ్ ఈస్ హలో ప్రోగ్రామ్.
ఈ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు స్టాటిక్ వేరియబుల్స్ని ఈ ప్రోగ్రామ్ నుంచి కాకుండా వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ద డెమో 1. డెమో 1లోకి వెళ్దాం. డెమో 1లో నేను మన స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయాలి అంటే కంపల్సరీ మనం ఏం యూజ్ చేయాలమ్మా, యూ మస్ట్ యూజ్ యువర్ క్లాస్ నేమ్. మన స్టాటిక్ వేరియబుల్ అనేది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ నేమ్ రాయాలమ్మా. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? మన స్టాటిక్ వేరియబుల్ ఏ క్లాస్లో ఉంది? హలో ప్రోగ్రామ్ అనే ఒక క్లాస్లో ఉంది. హలో ప్రోగ్రామ్ డాట్ ఏ. హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అనొచ్చు లేదా డాట్ బి. అక్కడ మనకి హలో ప్రోగ్రామ్లో 2 స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఏనైనా యూజ్ చేయొచ్చు లేదా బీనైనా ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు. సో టేక్ ద సెకండ్ పాయింట్, రెండో పాయింట్ నోట్ చేసుకో. We can use the static variables. We can use the static variables from any other program. From any other program. వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు. From any other program based on the class name. Based on the class name. అంటే దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తున్నామో మనం ఇక్కడ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని కాల్ చేస్తున్నాం. Based on the class name. So that's why the static variables are also called as class variables. అందుకే మనం స్టాటిక్ వేరియబుల్స్ ఏమని పిలుస్తా ఉన్నామో క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తా ఉన్నాం. అర్థమైందమ్మా? గాట్ ఇట్? ఇప్పుడు చూడండి, రన్ చేస్తే మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది, 10 ప్రింట్ అయింది. 10 ఏ వాల్యూ 10 అనేది మీరు ఎక్కడ ఇచ్చారమ్మా? డెమో 1లో ఇవ్వలేదు, అది మనం ఎక్కడ ఇచ్చామని చూడండి, హలో ప్రోగ్రాంలో. కావలిస్తే మీకు ఇక్కడ హలో ప్రోగ్రాంలో ఏ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ 10 కాకుండా 100 ఇచ్చాను. ఐల్ మేక్ ఇట్ యాజ్ ఏ 100. దీన్ని సేవ్ చేయండి. సో హలో ప్రోగ్రాంలో ఏ వాల్యూని మనం 100గా ఇచ్చాం. దాన్ని డెమో 1లో ఆ వాల్యూ మనకి రిట్రీవ్ అవుతుందో లేదో చూద్దాం. డెమో 1ని రన్ చేసి చూడండి. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది? 100 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే దేన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తున్నామో బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తున్నాం. సో దట్స్ వై మనకి స్టాటిక్ వేరియబుల్స్ని ఏమని పిలుస్తూ ఉన్నారమ్మా? క్లాస్ వేరియబుల్స్ అని పిలుస్తూ ఉన్నారు. క్లియర్ అమ్మా? ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. అది ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి నేను మీకు పంపిస్తాను, డెమో 1. Satish, one question, Satish. Like, we చెప్పండి. can access only if it is within a package. నో, వితిన్ ప్యాకేజ్ కాదండి, వేరొక ప్యాకేజ్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అది మనం ఫ్యూచర్లో చూస్తాం. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజ్ ఆల్సో. కాకపోతే మీరు ఆ ప్యాకేజ్ని ఏం చేసుకోవాలి అంటే యూ నీడ్ టు ఇంపోర్ట్ దట్ పర్టికులర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అర్థమైందండి? Okay. రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఉందండి. ఏంటంటే మనకి ఫ్యూచర్లో యాక్సెస్ మాడిఫైర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యాక్సెస్ మాడిఫైర్స్. సో యాక్సెస్ మాడిఫైర్స్లో మనకి పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అని చెప్పి యాక్సెస్ మాడిఫైర్స్ ఉంటాయి. ఓకే. సి యాక్సెస్ మాడిఫైర్స్లో పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ కాకుండా వన్ మోర్ యాక్సెస్ మాడిఫైర్ ఉంటుంది. దాన్నే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అంటారు. మీకు ఐడియా ఉందండి ఆల్రెడీ ఏమైనా కోర్ జావా ప్రీవియస్గా? Not core Java అండి. ఓకే. Python బట్ idea. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే టాపిక్స్ ఏమైనా ఐడియా ఉన్నాయా? ఉన్నాయి. Yeah. ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. బట్ ఏ అనే వేరియబుల్కి మనం పబ్లిక్ అని కానీ, ప్రైవేట్ అని కానీ, ప్రొటెక్టెడ్ అని కానీ ఏమీ ఇవ్వలేదండి. ఐ డెంట్ మెన్షన్ ఎనీ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. మీరు ఏమీ మెన్షన్ చేయలేదు అంటే అప్పుడు అది ఏమవుతుందండి? ఇట్ ఈస్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఉండేటప్పుడు దాని తర్వాత యాక్సెసింగ్ లిమిట్స్ ఎంతవరకు ఉంటాయండి? ద యాక్సెసింగ్ లిమిట్స్ ఈజ్ అప్ టు ద ప్యాకేజ్ ఓన్లీ. ఈ పర్టికులర్ ప్యాకేజ్ వరకు మాత్రమే ఇది అలౌ చేస్తుంది. అలా కాదండి, మనకి ఇది అదర్ దాన్ దిస్, వేరొక ప్యాకేజ్లో కూడా మనకి ఇది అలౌ చేయాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు దీన్ని ఎలా తీసుకోవాలండి? యూ మస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏ పబ్లిక్ అని చెప్పి తీసుకోవాలి. మీరు దీన్ని పబ్లిక్ అని తీసుకున్నట్టయితే దెన్ యూ కెన్ యూస్ దిస్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజ్ ఆల్సో. అప్పుడు మీరు దీన్ని వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యాక్సెస్ చేయడం కుదురుతుంది. అర్థమైందండి? గాట్ ఇట్? Okay. మీరు పబ్లిక్ రాయలేదనుకోండి, పబ్లిక్ రాయకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ అంటారు. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ తాలూకా లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటాయండి? లిమిటేషన్స్ ఈజ్ అప్ టు ద ప్యాకేజ్ ఓన్లీ. ఆ ప్యాకేజ్ వరకు మాత్రమే దాని లిమిటేషన్స్ ఉంటాయి. సో అదర్ దాన్ దట్, ఆ ప్యాకేజ్ నుంచి మనం బయట యూజ్ చేయాలి అంటే కంపల్సరీ మీరు బిగినింగ్లో ఏం రాయాలండి? యూ మస్ట్ రైట్ ఇట్ యాజ్ ఏ
పబ్లిక్ అని రాస్తే అప్పుడు మీరు ఈ పర్టికులర్ వేరియబుల్ని వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందండి? గాట్ ఇట్? రైట్. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇంకో చిన్న టాపిక్లోకి వెళ్దాము. సో టేక్ ద హెడింగ్, ఇంకో చిన్న హెడింగ్ తీసుకుంది. కన్స్ట్రక్టర్ అనే ఒక హెడింగ్ తీసుకుంది. కన్స్ట్రక్టర్. రాసుకున్నారా? వినండి, తర్వాత మళ్ళీ నోట్స్ చెప్తాను. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ అండి. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్, సేమ్ లైక్ యువర్ M1, M2, M3. మనం ప్రతిరోజు ఎలా అయితే M1 అని, M2 అని, M3 అని మెథడ్స్ రాస్తున్నామో, సేమ్ ఈ M1, M2, M3 మెథడ్స్ లాగే కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడేనండి. దట్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. మరి డిఫరెన్స్ ఏంటండి? నార్మల్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ ఏంటండి? సో మెథడ్ నేమ్ మనం ప్రీవియస్గా ఏమని ఇస్తున్నామండి? M1 అని, M2 అని, M3 అని ఇలా మనకు నచ్చిన నేమ్స్ ఇస్తున్నాం. ఇలా కాకుండా మీరు క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నారో, క్లాస్ నేమ్ ఏదైతే రాశారో, మీ క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ ఉంటాయి. మీ క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ రాస్తాయి. అప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ నేమ్ అని పిలుస్తారండి. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక మెథడేనండి. సేమ్ లైక్ M1, M2, M3 అనే మెథడ్స్ ఎలా ఉన్నాయో కన్స్ట్రక్టర్ కూడా ఒక మెథడే. కాకపోతే ఆ మెథడ్ నేమ్ అనేది M1, M2, M3 అని కాకుండా క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా క్లాస్ నేమ్ని కాపీ చేయాలి. క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ ఉండాలండి. అంటే క్లాస్ నేమ్ హలో ప్రోగ్రామ్ అయితే మెథడ్ నేమ్ కూడా ఏముండాలండి? హలో ప్రోగ్రామ్. క్లాస్ నేమ్ ABC అయితే మెథడ్ నేమ్ కూడా ABC. క్లాస్ నేమ్ XYZ అయితే మెథడ్ నేమ్ కూడా XYZ. సేమ్ క్లాస్ నేము మెథడ్ నేము రెండు కూడా 100% సేమ్ ఉండాలండి. ఒక చిన్న వేరియేషన్ కూడా ఉండకూడదు. సో క్లాస్ నేము మెథడ్ నేము రెండు సేమ్ తీసుకున్నట్టయితే అలాంటి మెథడ్ నేమ్ అని పిలుస్తారండి. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. అర్థమైందమ్మా? అందరికీ ఏమైనా డౌట్ ఉందా? సో ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి. వాట్ ఈజ్ మై క్లాస్ నేమ్? మై క్లాస్ నేమ్ ఈజ్ కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ example1. సో లోపల మెథడ్ నేమ్ కూడా ఏముండాలండి? ద మెథడ్ నేమ్ షుడ్ బి కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ example1 అని ఉండాలి. అంటే పైన నేను ఏం రాస్తాను, ఇక్కడ ABC అని రాశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మెథడ్ నేమ్ కూడా ఏం తీసుకోవాలి? ABC అనే తీసుకోవాలి. ఈ పైన నేను XYZ అని రాశాను అనుకోండి, ఇక్కడ మెథడ్ నేమ్ కూడా ఏం తీసుకోవాలి? XYZ అనే తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా 100% సేమ్ ఉండాలండి. ఒక చిన్న వేరియేషన్ కూడా ఉండకూడదు. ఇక్కడ ఏం రాశానో యాజ్ ఇట్ ఈస్గా అదే కాపీ చేసి మెథడ్ నేమ్లో కూడా పేస్ట్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కన్స్ట్రక్టర్. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. అంటే నేను కన్స్ట్రక్టర్ అండర్స్కోర్ example1 అని రాస్తే కన్స్ట్రక్టర్ అనే కీవర్డ్ కంపల్సరీ వాడాలా అంటే అసలు కన్స్ట్రక్టర్ అనేది ఏమి కీవర్డ్ కాదండి. అది మీరు కన్స్ట్రక్టర్ అని మీరేం రాయాల్సిన పని లేదు. మీరు ఏదో సరదాగా ABC అని, XYZ అని, PQR అని మీకు నచ్చిన పేరు మీరు రాసుకోండి. ఇక్కడ ఏం పేరు రాస్తారో ఇక్కడ కూడా అదే పేరు కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ రాశానండి, యాజ్ వెల్ యాజ్ ఒక నార్మల్ మెథడ్ అనేది రాశాను. నార్మల్ మెథడ్లో లోపల కోడ్ ఏం రాశాను చూడండి. విత్ ఇన్ ద మెథడ్ జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ లైక్ ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి ప్రింట్ చేయమని చెప్తున్నాను M1లో. కన్స్ట్రక్టర్ అనేది ఏం ప్రింట్ చేస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్టర్ లోపల అసలు ఏదో ఇండియా అని చెప్పి ప్రింట్ చేస్తుంది. రెండు మెథడ్సేనండి. కన్స్ట్రక్టర్ అనేది మెథడే, ఈ M1 అనేది మెథడే. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? సో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వీటిని కాల్ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి? టు కాల్ ద మెథడ్స్ గో టు యువర్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ మెథడ్ ఓపెనింగ్, మెయిన్ మెథడ్ క్లోజింగ్. మెయిన్ మెథడ్లో మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేస్తున్నాం అండి. వీఆర్ కాలింగ్ ఓన్లీ M1. అంటే M1 కాల్ చేసేటప్పుడు మీకు అవుట్పుట్ ఏం రావాలండి? ద అవుట్పుట్ షుడ్ బి ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని చెప్పి మనకి అవుట్పుట్ రావాలి. బట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. మా అందరు కూడా అవుట్పుట్ ఒకసారి చూడము. ఇట్ ఈస్ ఫస్ట్ మెథడ్ అని వచ్చింది. బట్ దానికన్నా ముందర మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? బిఫోర్ దట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఇండియా. ఎలా ప్రింట్ అయింది? మనం ఓన్లీ M1 ఒకటే కాల్ చేస్తున్నాం కదమ్మా. మరి ఈ ఇండియా అనేది ఎలా ప్రింట్ అవుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్, మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రీవియస్గా హలో ప్రోగ్రాంలో ఏం నేర్చుకున్నామో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మీ క్లాస్ నేమ్ బిగినింగ్లో రాయాలి, యాజ్ వెల్ యాజ్ మీ క్లాస్ నేమ్ అనేది ఎండింగ్లో కూడా రాయాలి విత్ సమ్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్తో మీరు ఎండింగ్లో కూడా క్లాస్ నేమ్ రాయాలని చెప్పాను కదండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్ కాలింగ్. దీన్ని ఏమంటారమ్మా?
కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటున్నాం. అంటే మీకు తెలియకుండా మీరే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నారు. ఎప్పుడు కాల్ చేస్తున్నారండి? అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే మీకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అర్థమవుతుందా? మెథడ్ని అయితే వేరేగా మీరు కాల్ చేస్తున్నారు. కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు కాల్ అవుతుంది? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు కాల్ ద మెథడ్. నేను మెథడ్ని కాల్ చేయాలనుకోవట్లేదండి. నేను దీన్ని కామెంట్లో పెట్టాను. ఐ డోంట్ వాంట్ టు కాల్ M1. బట్ స్టిల్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి M1 అయితే కాల్ అవ్వలేదండి. బట్ స్టిల్ మీకు కన్స్ట్రక్టర్ కాల్ అయింది. మీకు ఏం ప్రింట్ అయిందండి? ఇండియా అనేది ప్రింట్ అయింది. సో అదే నేను ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేద్దాం అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి? అవ్వదు. అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారండి? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో మనకి కాల్ అయ్యేది కన్స్ట్రక్టర్ అండి. సో దీనిపైన ఒక చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి కన్స్ట్రక్టర్ కోసం. టేక్ ద ఫస్ట్ పాయింట్. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. కన్స్ట్రక్టర్ అనేది ఒక మెథడేనండి. ఇదేమి సెపరేట్ కాన్సెప్ట్ అయితే కాదు. కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్. బట్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. Constructor is also a method, but class name and method name must be same. A class name, method name కంపల్సరీ సేమ్ అయి ఉండాలండి. ఈ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారండి? కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్ తీసుకో. ఇంతవరకు ఓకే కదా అందరికీ? కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్, బట్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. ఆ రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తున్నాం? కన్స్ట్రక్టర్ అని పిలుస్తున్నాం. సెకండ్ పాయింట్ తీసుకుందాం. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ at the time of object creation. At the time of object creation. కన్స్ట్రక్టర్ అనేది తనంతట అదే కాల్ అవుతుందండి. ఎప్పుడు కాల్ అవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో కాల్ అవుతుంది. మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను చూడమ్మా, ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ మనం లెగ్గానే మనం చేసే ఫస్ట్ పని ఏంటండి? బ్రష్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అది మన ఎవరు చెప్పరండి. అంటే మన ఇంట్లో పేరెంట్స్ కానీ లేదా మన మన సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా మనకి నువ్వు బ్రష్ చేయు లేదా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయని ఎవరు చెప్పరు. దానంతరం మనం లెగ్గానే మనం ఫస్ట్ చేసేది బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్. అంటే మన మైండ్లో కూడా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది. మన మైండ్లో కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? అంటే దాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేయరు, దాన్ని ఎవరు కాల్ చేయరు. తనంతట అదే కాల్ అవుతుంది. ఎప్పుడు కాల్ అవుతుంది? మనం ఎప్పుడు లెగుస్తామో అప్పుడు కాల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదండి. అలాగే మీరు మార్నింగ్ ఎప్పుడైతే మీ ఐస్ ఓపెన్ చేస్తారో, అంటే మార్నింగ్ మీరు ఎప్పుడైతే లెగుస్తారో, మార్నింగ్ లెగ్గానే మీకు లోపల ఒక కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. మీ మైండ్లో ఒక కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఆ కన్స్ట్రక్టర్ లోపల ఏముంటుందండి? ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్, ఆ రెండు టాస్క్స్ ఉన్నాయి. అంటే మనం లెగ్గానే ఫస్ట్ చేసేది బ్రష్ తర్వాత బ్రేక్ఫాస్ట్. మిగిలినవన్నీ ఎవరైనా చెప్తే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆఫీస్కి వెళ్ళు, లేదా స్కూల్కి వెళ్ళు, లేదా కాలేజ్కి వెళ్ళు, అవన్నీ ఎవరో చెప్తే చేస్తారు. అంటే గో టు స్కూల్, లేదా గో టు కాలేజ్, గో టు ఆఫీస్. మిగిలిన పనులన్నీ ఎవరో మీరు చెప్తే చేస్తున్నారు అనుకుందాం. బట్ ఎవరో చెప్పకుండా మీరు చేసే పని ఏంటండి? బ్రష్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఆ రెండు ఎవరో చెప్పకుండా ఎలా చేస్తున్నారు అంటే ఆ రెండు కూడా ఎందులో ఉంటున్నాయి? కన్స్ట్రక్టర్లో ఉంటున్నాయి. ఆ కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుందండి? మీరు ఐస్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు బెడ్ మీద ఎప్పుడైతే మీరు ఐస్ ఓపెన్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు కన్స్ట్రక్టర్ అనేది, మైండ్లో ఉన్న కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. రిమైనింగ్ మెథడ్స్ని మనకు నచ్చితే కాల్ చేస్తాం, మనకు అవసరం లేకపోతే కాల్ చేయం. రిమైనింగ్ మెథడ్స్ని మీ అవసరాన్ని బట్టి కాల్ చేయొచ్చు, కాల్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, లేదా స్కూల్కి వెళ్ళాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి, అది వెళ్తే వెళ్ళొచ్చు, లేదా మానేయచ్చు అండి. అంటే అది సిచ్యువేషన్. ఆ రోజు హాలిడే ఉంటే మీరు వెళ్ళరు, హాలిడే లేకపోతే వెళ్తారు, లేదా మీకు వెళ్ళాలనిపించకపోతే వెళ్ళరు. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, అది మీ ఇష్టం. బట్ బ్రష్కి బ్రేక్ఫాస్ట్కి హాలిడే ఉంటుందమ్మా? ఉండదు కదా. ఆ రోజు సండే అయినా ఏ రోజైనా మనం కంపల్సరీ బ్రష్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అంటే మనం ఐస్ ఓపెన్ చేస్తున్నాం, బెడ్ మీద ఐస్ ఓపెన్ చేస్తున్నాం అంటే కంపల్సరీ ఆ రెండు టాస్క్స్ మనం చేయాల్సిందే. సో అలా మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన పనులను తీసుకువెళ్ళి మన డెవలపర్ ఎందులో పెడతాడు? కన్స్ట్రక్టర్లో పెడతాడు. కంపల్సరీ ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో
మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన పనులు అంటే ఎవరో చెప్తే జరగాల్సింది కాదు, మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన పనులన్నీ కూడా ఎందులో పెడతారండి, కన్స్ట్రక్టర్లో పెట్టుకుంటారు. అది ఎప్పుడు కాల్ అవుతుంది, ఆటోమేటిక్గానే కాల్ అయిపోతుంది. ఎప్పుడు కాల్ అవుతుందండి, అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఓకే, సో ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే ఆన్సర్ చేయగలుగుతారు కదమ్మా. ఏంటి కన్స్ట్రక్టర్ అంటే ఏం చెప్తారు, కన్స్ట్రక్టర్ ఈజ్ ఆల్సో ఏ మెథడ్ బట్ ద క్లాస్ నేమ్ అండ్ ద మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. ఇంకో పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏం చెప్తారు, వెన్ ద కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటింగ్, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలోనే కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే కన్స్ట్రక్టర్లో ఇంకొక టాపిక్ ఉంటుంది మనకి, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ ఉంటుంది. అది మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఎందుకంటే మీకు మెథడ్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ రావాలి. ఇంకా మీకు మెథడ్ ఓవర్లోడింగ్ తెలిస్తేనే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనేది తెలుస్తుంది. సో ఫ్యూచర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఈ రోజుకి ఇంతవరకు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం 2 టాపిక్స్ నేర్చుకున్నాము. ఈరోజు మనం నేర్చుకున్న 2 టాపిక్స్ ఏంటంటే చూడండి, ఒకటి స్టాటిక్ వేరియబుల్ కోసం నేర్చుకున్నాం. స్టాటిక్ వేరియబుల్లో 2 అడ్వాంటేజెస్ ఏంటంటే చెప్పగలుగుతారా, వాట్ ఆర్ ద 2 అడ్వాంటేజెస్ విత్ స్టాటిక్ వేరియబుల్? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, we can use the call variable directly from the main method without referencing object any reference. అర్థమైందమ్మా? స్టాటిక్ వేరియబుల్ వల్ల మీకు వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, స్టాటిక్ వేరియబుల్ని మీరు డైరెక్ట్గా మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయగలుగుతారు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేకుండా. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటమ్మా, స్టాటిక్ we can call from యా ఎగ్జాక్ట్లీ చెప్పండి. we can call from other program Yes. without referencing the బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. దేన్ని బేస్ Class చేసుకుని కాల్ చేస్తాము, క్లాస్ నేమ్. class. మీరు స్టాటిక్ వేరియబుల్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. ఇంకో చిన్న విషయం చెప్పమంటారా, జస్ట్ మీకు అర్థం కావడానికి, లోకల్ వేరియబుల్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుందండి, లోకల్ వేరియబుల్ తాలూకా పర్మిషన్స్ లిమిట్ ఎంతవరకు ఉంటుంది, విత్ ఇన్ ద మెథడ్. లోకల్ వేరియబుల్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుంది, విత్ ఇన్ ద మెథడ్. మరి ఇన్స్టాన్స్ వేరియబుల్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుందమ్మా, విత్ ఇన్ ద క్లాస్. in the class. విత్ ఇన్ ద క్లాస్. ట్రై టు అండర్స్టాండ్, మీకోసం చెప్తున్నాను. ఓకే, లోకల్ వేరియబుల్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుందమ్మా, విత్ ఇన్ ద మెథడ్, ఒక మెథడ్ వరకు ఉంటుంది. ఇన్స్టాన్స్ వేరియబుల్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుందమ్మా, విత్ ఇన్ ద క్లాస్, ఒక క్లాస్ వరకు. ఎస్టర్డే మనం చెప్పుకున్నాం కదమ్మా, ఏం చెప్పుకున్నాం, వీ కెన్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం కదా, వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ outside the method is called as an instance variable. We can use the instance variable from any method within the class. ఒక క్లాస్లో మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఏ మెథడ్ నుంచైనా వాడుకోవచ్చు, M1 M2 M3 ఏ మెథడ్ నుంచైనా వాడుకోవచ్చు. మరి ఈ స్టాటిక్ వేరియబుల్ అండి, యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్రోగ్రామ్ గ్లోబల్లీ, యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఎనీ ప్యాకేజ్. సో ఏ ప్రోగ్రామ్ నుంచైనా వాడుకోవచ్చు, ఏ ప్యాకేజ్ నుంచైనా వాడుకోవచ్చు అండి. సో దీనికి స్కోప్ అంటూ ఏం లేదు, యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా మీరు స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా, గాట్ ఇట్. సో లోకల్ వేరియబుల్ మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారు, విత్ ఇన్ ద మెథడ్. ఇన్స్టాన్స్ వేరియబుల్ మీరు ఎక్కడ యూజ్ చేయగలుగుతారమ్మా, విత్ ఇన్ ద క్లాస్. స్టాటిక్ వేరియబుల్ని యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ క్లాస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ ప్యాకేజ్. ఏ క్లాస్ నుంచైనా వాడుకోవచ్చు, ఏ ప్యాకేజ్ నుంచైనా వాడుకోవచ్చు స్టాటిక్ వేరియబుల్. బట్ దేన్ని బేస్ చేసుకొని మనం వాడతామండి, క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని వాడతాం. సో దట్స్ వై మనం స్టాటిక్ వేరియబుల్ ఏమని పిలుస్తామండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్లాస్ వేరియబుల్ అని. రైట్, సే నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంకో చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. సి ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటర్స్ అని చెప్పి ఒక చిన్న, మీ క్లాస్ మీద మీకు పంపించలేదు కదా, ఏంటి కన్స్ట్రక్టర్ మీకు పంపించలేదు కదా, జస్ట్ మినిట్. కన్స్ట్రక్టర్ ఒకసారి మీకు చాట్ బాక్స్లో వేసాను, సేవ్ చేసి పెట్టుకోండి. రైట్, సో నెక్స్ట్ ఇంకో చిన్న హెడింగ్ తీసుకున్నాము. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటర్స్ అనే ఒక టాపిక్ తీసుకున్నాం. ఆపరేటర్స్. సో ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు పంపిస్తాను. ఆపరేటర్స్ మీరు ఏం రాయాల్సిన లేదండి, ఐ విల్ సెండ్ ద డాక్యుమెంట్ టు యూ. అండ్ ప్రాక్టికల్గా మనం ఆపరేటర్స్ని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం చూస్తామండి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి,
ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి చూస్తాం. ఈరోజు ఒకసారి థియరిటికల్గా మాట్లాడుకుందాం. జస్ట్ వినండి. ఓకే. జావాలో డిఫరెంట్ ఆపరేటర్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, కాంకాటనేషన్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఈ ఆపరేటర్స్ అన్నింటినీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. జస్ట్ ఈరోజు థియరీ వినండి సరిపోతుంది. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమున్నాయి చూడమ్మా, ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, ప్లస్ ప్లస్, మైనస్. ఇందులో మ్యాక్సిమం మీకు తెలిసినవేనండి. ప్లస్ అనేది ఎడిషన్ కోసం, మైనస్ ఈస్ ఫర్ సబ్ట్రాక్షన్, ఇదేమో స్టార్ దేనికోసం వాడతామా, మల్టిప్లికేషన్ పర్పస్ కోసం, ఇట్ ఈస్ ఫర్ డివిజన్. మరి ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటండి, ఇంక్రిమెంటేషన్ విత్ 1. గుర్తుపెట్టుకున్నామా, ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇంక్రిమెంటేషన్ విత్ 1. అంటే ప్లస్ ప్లస్ అంటే మన భాషలో +1 +1. మైనస్ మైనస్ అంటే అర్థం ఏంటండి, మన భాషలో -1. ప్లస్ ప్లస్ అంటే మన భాషలో +1, మైనస్ మైనస్ అంటే -1. ఇది కూడా మనం ప్రాక్టికల్గా రేపటి నుంచి మన క్లాసెస్లో చూస్తామండి. సో ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంటేషన్ విత్ 1, మైనస్ మైనస్ ఇస్ ద డిక్రిమెంటేషన్ విత్ 1. ఒక వాల్యూ డిక్రిమెంటేషన్ జరుగుతుంది. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఐ థింక్ మన చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఇవి చూసే ఉంటామండి. గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి, అందరం కూడా చూసినవే చిన్నప్పుడు మన మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం. 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్ ఆ టైంలో అందరం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, 5 ఈజ్ లెస్ దాన్ 7 అని ఉంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 5 ఈజ్ లెస్ దాన్ 7. 5 ఈజ్ లెస్ దాన్ 7, ఇది ట్రూ ఆ ఫాల్స్ అమ్మా? False, sir. True, sorry. ఇట్ ఈస్ ట్రూ. మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తారు చూడమ్మా. ఇక్కడ ఏదైతే ఈ కార్నర్ కనిపిస్తుందో, కార్నర్ ఉంది కదా, ఈ రెండింటికి కార్నర్ అనేది, కార్నర్ వాల్యూ షుడ్ బి స్మాల్ వాల్యూ. ఎప్పుడు కూడా కార్నర్ వాల్యూ అనేది స్మాల్ వాల్యూ ఉందని మనం చూసుకోవాలి. ఇటువైపైన కార్నరే, ఇటువైపైన కార్నరే. కార్నర్లో ఉండే వాల్యూ మీకు ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 5 ఈజ్ లెస్ దాన్ 7 అంటే ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? చూడమ్మా, కార్నర్లో ఉండేది మనకి స్మాల్ వాల్యూ ఉంది కదా, చిన్న వాల్యూ ఉంది కదా. సో ఇట్ ఈస్ ఏ ట్రూ. ఇది మనకి ట్రూ. సో whereas 5 ఈజ్ లెస్ దాన్ 5 అని వచ్చింది. 5 ఈజ్ లెస్ దాన్ 5 అంటే ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది ట్రూ ఆర్ False, sir. Wrong. False. ఈజ్ ఏ ఫాల్స్. 5 కన్నా చిన్నది అండి, 5 కన్నా చిన్నది అనేది ఇట్స్ అ ఫాల్స్. whereas 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. True, sir. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఐదర్ లెస్ వాల్యూ అయినా ఉంటుంది, లేదా ఈక్వల్ టు సింబల్ ఉండేటప్పుడు అది ఈక్వల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే సేమ్ వాల్యూని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రేపటి నుంచి మనం కండిషన్స్ అండ్ లూప్స్ అనే ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. రేపటి నుంచి మనం ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఫర్ లూప్, వైల్ లూప్, ఇవన్నీ కూడా మనం రేపటి నుంచి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు ఈ కండిషన్స్, లూప్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీకు గ్రేటర్ దాన్ అంటే ఏంటి, లెస్ దాన్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఈ 4 తెలిస్తేనే మీరు ఇఫ్ కండిషన్ని, ఫర్ లూప్ని, వైల్ లూప్ని తెలుసుకోగలుగుతారు. సో దట్స్ వై ఈరోజు ఈ చిన్న ఎక్సర్సైజ్ మీ చేత చేయిస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? 9 అనేది 5 కన్నా పెద్దది. అంటే ఇందులో కార్నర్ వాల్యూ స్మాల్ వాల్యూ ఉందా లేదా చూడమే, ఈ కార్నర్ వాల్యూ స్మాల్ వాల్యూ ఉంది. సో ఇట్ ఈస్ ఏ ట్రూ. whereas 9 ఈజ్ గ్రేటర్ దాన్ 9. 9 ఈజ్ గ్రేటర్ దాన్ 9 అంటే అగైన్ ఇట్ ఈస్ ఫాల్స్. False. whereas 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో అక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వీటన్నిటిని చూస్తాం. ఈక్వల్ టు కంపారిజన్కి ఎప్పుడు కూడా మీరు డబుల్ ఈక్వల్ టు వాడతారు. చాలామంది తెలియక సింగిల్ ఈక్వల్ టు వాడతారు. సో కంపేర్ అంటే కరెక్టా కాదా అని చెక్ చేయడానికి మీరు సింగిల్ ఈక్వల్ టు కాదు, యూ నీడ్ టు యూస్ ద డబుల్ ఈక్వల్ టు. రెండు ఈక్వల్ టుస్ని యూస్ చేస్తూ ఉంటాం, కంపారిజన్ ఆఫ్ 2 వాల్యూస్. రైట్. సో ఇవి మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ మనకి అండ్, ఆర్, నాట్. అండ్ అంటే అర్థం ఏంటమ్మా? అండ్ మీన్స్ ద బోత్ కండిషన్ షుడ్ Satisfied. బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు సాటిస్ఫై అవడాన్ని అండ్ అంట. ఆర్ ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండింటిలో ఏదైనా ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుంది అనుకుంటే
ఆర్. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే గో విత్ ఏ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ చిన్న ఎగ్జాంపుల్. సో టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. హైదరాబాద్ విజయవాడ రెండు వెళ్ళాలనుకుంటే అండ్ ఆర్ అని పెట్టాను. హైదరాబాద్కి విజయవాడకి మధ్య ఆర్ అంటే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ ఆర్ విజయవాడ. అంటే హైదరాబాద్ అయినా వెళ్ళొచ్చు లేదా విజయవాడ. అంటే మనకి రెండు కండిషన్స్ గా సాటిస్ఫై అవ్వాలి అనుకున్నట్టయితే అండ్ రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకున్నట్టయితే చూడండి, మనకి ఒక లాగిన్ పేజ్ కి కోడ్ రాసేటప్పుడు డెవలపర్ ఎలా కోడ్ రాస్తాడు ఒకసారి చూడమ్మా. సో లాగిన్ పేజ్ కి కోడ్ రాసేటప్పుడు మన డెవలపర్ ఎలా కోడ్ రాస్తాడో ఒకసారి ఆలోచిద్దాం. జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ గా ఇఫ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్ వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ పాస్వర్డ్ వ్యాలిడ్ పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ ద యూజర్ షుడ్ సక్సెస్ఫుల్లీ లాగిన్. అప్పుడే మనకి యూజర్ అనేవాడు సక్సెస్ఫుల్ గా లాగిన్ అవ్వాలి. ఎల్స్ ద యూజర్ షుడ్ నాట్ లాగిన్. యూజర్ అనేవాడు లాగిన్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి ఎండ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎండ్ మీన్స్ ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. అంటే యూజర్ నేమ్ అనేది పాస్వర్డ్ అనేది కూడా చూడమ్మా. ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి, పాస్వర్డ్ అనేది కూడా వ్యాలిడ్, బోత్ షుడ్ బి వ్యాలిడ్. అప్పుడే లాగిన్ అవుతుంది. బై మిస్టేక్ మన డెవలపర్ అక్కడ ఎండ్ ఆపరేటర్ కి బదులుగా ఆర్ ఆపరేటర్ పెట్టాడు అనుకున్నాం. అంటే ఏం జరుగుతుందమ్మా? ఆర్ ఆపరేటర్ పెడితే యూజర్ నేమ్ ఒక్కటి వ్యాలిడ్ అయినా అది లోపలికి వెళ్ళిపోతుంది, లేదా పాస్వర్డ్ ఒక్కటే మీరు వ్యాలిడ్ ఇచ్చినా కూడా అది వెళ్ళిపోతుంది. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు వ్యాలిడ్ అవసరం లేదు, రెండింటిలో ఏ ఒక్కటి వ్యాలిడ్ ఇచ్చినా కూడా లోపలికి లాగిన్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ రాంగ్. అంతేకాదు మన లాగిన్ పేజ్లో ఏదో ఒకటి వ్యాలిడ్ ఇవ్వడం కాదు కదా, మనకి యూజర్ నేమ్ వ్యాలిడ్ ఇవ్వాలి, పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ ఇవ్వాలి. అక్కడ మనం ఆర్ ఆపరేటర్ కాదు, అక్కడ మనం ఏ ఆపరేటర్ వాడాల్సి ఉంటుందమ్మా? అండ్ ఆపరేటర్. అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే అండ్ రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదు అనుకున్నట్టయితే గో విత్ ఆర్ ఆపరేటర్. చెప్పండి. ఆర్ కూడా యూజ్ చేయొచ్చు కదా సార్? అంటే ఒకవేళ మనం లాగిన్ కాకుండా ఫోన్ నెంబర్ అయినా ఈమెయిల్ అయినా ఇస్తాం కదా, అక్కడ ఆర్ యూజ్ చేయొచ్చు కదా? బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో అమ్మా, లాగిన్ పేజ్ ప్రోగ్రామ్ లో, సో హియర్ ఎక్స్ప్లెయినింగ్ ద లాగిన్ పేజ్ ప్రోగ్రామ్ లో యూజర్ నేమ్ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ ఓకే ఐ గాట్ అండర్స్టాండ్ సార్. బట్ అంటే కొన్ని మనం సైన్ అప్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది కదా, జస్ట్ ఆ సిచువేషన్ లో మీకు దగ్గర ఈమెయిల్ కానీ లేదా ఫోన్ నెంబర్ రెండింటిలో ఏ ఒక్కటి దాంతో లాగిన్ అవ్వాలి, రెండింటిలో ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే సరిపోతుంది అనుకున్నట్టయితే గో విత్ ఆర్. రెండు సాటిస్ఫై అవ్వాలి అనుకుంటే గో విత్ అండ్. నాట్ అంటే రెండు సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే గో విత్ నాట్. అయితే అండ్ ఆర్ నాట్ అనే ఆపరేటర్స్ ఏమని పిలుస్తున్నామో, దీస్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ అంటే లాజికల్. So now coming to the concatenation operator. Plus is called as a concatenation operator. It is concatenating two different data type values. Rendu different data types ni concatenate chestundi. As well as it is concatenating two strings also. Rendu strings ni kuda concatenate chestundi. Meeku chinna example chupistanu chudandi. Oka nimisham. So okasari chinna example observe cheyandi. So you can take any class name, your wish, write a main method. ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్ కనిపిస్తుంది. యూ కెన్ సీ ఎ స్ట్రింగ్ రమేష్. సో రమేష్ పక్కన 5 అనేది ఒక న్యూమరిక్ వాల్యూమ్. రమేష్ అనేది ఒక స్ట్రింగ్ అంటే ఏంటమ్మా? డబుల్ కొటేషన్లో ఉండేదాన్ని మనం స్ట్రింగ్ అంటాం, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో రమేష్ పక్కన ఈ 5 అనేదాన్ని ఏమంటున్నామో? 5 ఈజ్ ఏ న్యూమరిక్. రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కదమ్మా. ఒక డేటా టైప్ స్ట్రింగ్, వేరొక డేటా టైప్ ఇంటీజర్. రెండు డిఫరెంట్ డేటా టైప్స్ని కాంకాటినేట్, అంటే ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ కావాలి అనుకున్నట్టయితే యూ నీడ్ టు రైట్ ప్లస్ ఈజ్ యూజ్డ్ టు కాంకాటినేటింగ్ టూ డిఫరెంట్ డేటా టైప్స్. ఒక స్ట్రింగ్ని న్యూమరిక్తో కాంకాటినేట్ చేయొచ్చు, లేదా ఒక న్యూమరిక్ని స్ట్రింగ్తో కాంకాటినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 4 అనేది న్యూమరిక్,
రమేష్ అనేది స్ట్రింగ్, ఈ 4ని తీసుకువెళ్ళి ఈ స్ట్రింగ్తో కంకాటినేట్ చేస్తున్నారు. లేదా యూ కెన్ కంకాటినేట్ 2 స్ట్రింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రమేష్ అనేది ఒక స్ట్రింగ్, కుమార్ అనేది ఒక స్ట్రింగ్. రమేష్ని కుమార్ ఈ 2 స్ట్రింగ్స్ని నేను కంకాటినేట్ చేయాలి, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి. అంటే ప్లస్ అనేది 2 డిఫరెంట్ డేటా టైప్స్ని కంకాటినేట్ చేస్తుంది, లేదా 2 స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేస్తుంది. వన్ మోర్ థింగ్, ప్లస్ అనేది ఓన్లీ కంకాటినేషన్ ఆపరేటరే కాదమ్మా, ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్. ఈరోజు మనం డాక్యుమెంట్లో బిగినింగ్లో మీరు చూసుకున్నట్టయితే టాప్లో మనం ఫస్ట్ ఆపరేటర్ ఏం చెప్పుకున్నాం ఈరోజు? అర్థమెటిక్ Arithmetic. ఆపరేటర్. అర్థమెటిక్లో ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను ఇక్కడ? ప్లస్ అనేది. Addition. అంటే ప్లస్ అనేది డ్యూయల్ రోల్, 2 రకాలుగా బిహేవ్ చేస్తుంది. ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్లస్ అనేది కంకాటినేషన్ ఆపరేటర్గా కూడా పనిచేస్తుంది. సో ఎప్పుడు అది అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది, ఎప్పుడు అది కంకాటినేషన్ ఆపరేటర్గా పనిచేస్తుంది? సి ప్లస్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ప్లస్ అనేది చాలా ఇంటెలిజెంట్ అండి. అది ఎలా అంటే బోత్ సైడ్స్ 2 వైపులో కూడా మీరు న్యూమరిక్స్ ఇచ్చేటైతే ఆటోమేటికల్లీ ఇట్ యాక్ట్ లైక్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్. తనంతట అదే ఎవరు చెప్పవసరం లేదండి. ప్లస్కి బోత్ సైడ్స్ 2 వైపులో న్యూమరిక్ వాల్యూస్ ఇస్తే తనంతట అదే ఒక అర్థమెటిక్ ఆపరేటర్గా పనిచేస్తుంది. అదే ఎటువైపు అయినా డిఫరెంట్ డేటా టైప్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది మీకు ఎలా పనిచేస్తుందండి? కంకాటినేషన్ ఆపరేటర్గా పనిచేస్తుంది. బోత్ సైడ్స్ న్యూమరిక్స్ ఉంటే అది అర్థమెటిక్గా పనిచేస్తుంది. 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నా లేదా 2 స్ట్రింగ్స్ ఉన్నా కూడా అప్పుడు అది ఎలా యాక్ట్ చేస్తుంది? ఇట్ యాక్ట్ లైక్ ఏ కంకాటినేషన్ ఆపరేటర్. చూడము ఇక్కడ ఫస్ట్ రమేష్ని 5ని కంకాటినేట్ చేసాం, రమేష్ 5 ఇలా మనకు ప్రింట్ అయింది. 4 అండ్ రమేష్ని కంకాటినేట్ చేసాం, ఆ 2 ఇలా మనకు ప్రింట్ అయ్యాయి. రమేష్ కుమార్, రమేష్ని కుమార్ని రెండింటిని ఇలా కంకాటినేట్ చేయడం జరిగింది. అండ్ 4 + 5 అని రాస్తే మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది? 9 అనేది వచ్చింది. అర్థమైందమ్మా? గాట్ ఇట్? ఎవరైనా ప్లస్ కోసం అడిగితే ఏం చెప్తారు? కంకాటినేషన్ ఆపరేటర్. ఇట్ ఈస్ అ అర్థమెటిక్ ఆపరేటర్ యాజ్ వెల్ as it is a concatenation operator. That means it is used to concatenating 2 different data types as well as it is used to concatenating 2 strings. 2 స్ట్రింగ్స్ని కూడా కంకాటినేట్ చేస్తుంది. ఓకే, లాస్ట్ ఆపరేటర్ ఒకటి ఉందమ్మా, అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఒక వాల్యూని ఒక వేరియబుల్లో అసైన్ చేయడానికి. అంటే ఇప్పుడు x = 5 అని ఉంది. అంటే ఏం జరుగుతుందమ్మా? 5 అనే వాల్యూ వెళ్ళి మీకు ఎందులో అసైన్ అవుతుంది? ఎక్స్లో అసైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ వాల్యూ ఇంటూ 5. మరి టైం అవుతుంది, ఈ లింక్ ఎక్స్పైర్ అవుతుంది. సో ఎవరైనా ప్రాక్టీస్ సెషన్కి వచ్చేవాళ్ళు సెకండ్ లింక్లోకి రండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే, ఈ డాక్యుమెంట్ నేను మీకు షేర్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఈ ప్రోగ్రామ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం చెప్తారమ్మా? ఈక్వల్ టు ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈ షార్ట్ కట్స్ అన్ని మనం ఫ్యూచర్లో చూస్తాం. మన నెక్స్ట్ క్లాసెస్లో ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.